హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది స్పెషల్ వేపపూత పచ్చడి అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలండి. ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా చింతపండుని నీళ్ళు పోసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిలో ఒక అరటిపండును సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి ఒక మామిడికాయ తీసుకొని ఇలా పై చెక్కు అంతా తీసేసుకొని దీనిలోకి హాఫ్ భాగం అయితే సరిపోతుందండి. ఈ సగభాగాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిలోకి ఈ సైజు బెల్లం సరిపోతుందండి. 1/2 కేజీలో సగం తీసుకున్నాను. దీనిలోకి ఇప్పుడు వేపపూతని ప్లేట్ ఒకటి తీసుకొని దానిలోకి వేపపూతని ఇలా తీసుకోవాలండి. ఇలా వేపపూతని చేతిలోకి తీసుకొని 2 చేతుల మధ్యలో ఉంచుకొని ఇలా నలిపి ఇలా కిందకు వదులుకుంటే చక్కగా పూత అనేది చక్కగా పడుతుందండి. ఇలా వేపపూతని మొత్తాన్ని ఇలా తీసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతా తీసుకొని ఇలా మొత్తం నలుపుకోవాలండి. ఇలా నలుపుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా చెరిగితే చక్కగా పూత వరకు ఇలా పైకి వస్తుందండి. ఇలా ముందుకు వచ్చిన వేపపూతని ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం వేపపూతని అదే మాదిరిగా ఇలా ప్లేట్లోకి చెరిగి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. మొత్తం వేపపూతని ఇలా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా నానబెట్టిన చింతపండులో నుంచి ఇలా రసాన్ని తీసుకోవాలండి. సగం లోటా వాటర్ పోసి ఇలా రసం తీసాను. దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకున్న అరటిపండును కూడా వేసుకొని కలుపుకోవాలి. దీనిలోకి ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయని కూడా వేసుకోవాలండి. బెల్లాన్ని కూడా ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 మిరియాలు దంచుకొని వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 2-3 కళ్ళు ఉప్పు వేసుకోవాలండి. అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న వేపపూతను కూడా వేసుకొని ప్రసాదంగా స్వీకరించడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు వేపపూత పచ్చడి. ఆంధ్రులకు ఇష్టమైన వేపపూత పచ్చడి రెడీ. సంవత్సరానికి ఒకసారి చేసుకునే వేపపూత పచ్చడి పండగ రోజు కుదరని వాళ్ళు విడిగా ఎప్పుడైనా చేసుకొని తినొచ్చండి. ఈ నెలలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.